హాయ్ గైస్, హలో నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ మహేష్ చెప్పండి. న్యూ కాన్సెప్ట్, న్యూ సెలబ్రిటీస్ వస్తుంటాయి కదా. సో ఇవాళ సోచాయించిన ఎవరిని. సో జస్ట్ ఫర్గెట్ టు టెల్ యూ సరదా ముచ్చట్లతో విత్ మీ మహేష్ మచుడి. ఇవాళ మనతో సెలబ్రిటీ ఎవరెవరిని సోచాయిస్తే మనకి డార్లింగ్ బ్రదర్, అందరికీ ప్రియ మిత్రుడు అనమాట. అందరికీ మన ఇండస్ట్రీలో మీకు తెలిసిందే. ఇటు నేను లోకల్, మన హలగూరు ప్రేమ కోసం మేము సూపర్ బ్లాక్ బస్టర్స్ మూవీస్ ఇచ్చిన త్రినాథ్ రావు నక్కిన ఐడియా ఉంది కదా. కొంచెం కెమెరా టర్న్ చేసుకుంటే సినిమా చూపిస్తా మా అమ్మ కాడ నుంచి షురు అయితే నడుస్తూనే వచ్చి కొంచెం కెమెరా టర్న్ చేసుకుంటే బ్రో నమస్తే. జర వెయిట్ చేద్దాం బ్రో. ఇంటర్వ్యూ ఉంది బ్రో, ప్లీజ్ కాల్. హాయ్ బ్రో. హాయ్. నమస్తే. హౌ ఆర్ యూ బ్రదర్? ఫైన్. సో ఏం సంగతి, ఏం మొత్తం ఫుల్ బిజీ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్ డిస్కస్ చేస్తున్నా? అవును, స్క్రిప్ట్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. సో హౌ ఆర్ యూ డూయింగ్ నౌ ఇప్పుడు? ఫైన్, నైస్, గోయింగ్ వెరీ కూల్. నౌ ఐఎమ్ వెరీ బిజీ విత్ మై నెక్స్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్. అంటే మేము ఎవరితో అనుకోవచ్చు నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు? అంటే యాక్చువల్లీ పెద్ద స్టార్తోనే ఉంటుంది. ఓకే. సో అంటే అది ఇప్పుడే నేను చెప్పేసే కన్నా ఇంకొంచెం అప్పుడు వాళ్ళు చెప్తే బెటర్గా ఉంటుంది. స్టార్స్ చెప్తే చాలా ఇంట్రెస్టింగ్. సో బేసిక్గా సినిమా చూపిస్తా మామ కాడ నుంచి మీ అందరికి ఐడియా ఉంది. సినిమా చూపిస్తా మామ కాడ నుంచి బేసిక్గా మన లోకల్ అందరికి కూడా. ఫస్ట్ మీ మూవీ ఏంటి? యాక్చువల్ ఫస్ట్ మూవీ వాస్ యువర్ ఫస్ట్ మూవీ? మై ఫస్ట్ మూవీ మేము వయసుకు వచ్చాం. మేము వయసుకు వచ్చాం. దానికి ముందు ఏమైనా చేశారా? అదే స్టార్టింగ్ మూవీ? నో, దట్ ఈస్ మై ఫస్ట్ మూవీ యాజ్ ఎ డైరెక్టర్. అంటే దానికి ముందు వాట్ యూ డన్? అంటే ఏం చేశారు ముందు? లైక్ నేను 2 ఫిల్మ్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఓకే. దాని తర్వాత నాకు డైరెక్టర్గా ఆఫర్ వచ్చింది. సో డైరెక్షన్ చేసేసాను. అంతే. డైరెక్షన్ అవకాశం. అంటే ఏ మూవీస్ చేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా? నేను టీ ప్రభాకర్ గారి దగ్గర మీనాక్షి అని ఒక ఫిల్మ్ చేశాను. మీనాక్షి. దాని తర్వాత పిల్ల జమీందార్ అశోక్ దగ్గర ఒక ఫిల్మ్ చేశాను. అంతే. పిల్ల జమీందార్ అశోక్ దగ్గర. సో పిల్ల జమీందార్ మూవీ కూడా సూపర్ మూవీ అది. అవును, చాలా బాగుంది. పిల్ల జమీందార్ నేను లోకల్ హీరో నాని. అంటే అక్కడ నుంచి ఇడికి ఎట్లా? పిల్ల జమీందార్కి నేను వర్క్ చేయలేదు. పిల్ల జమీందార్ నాని గారు ఏంటంటే నా ఫస్ట్ ఫిల్మ్ మేము వయసుకు వచ్చాక వాయిస్ ఓవర్ చెప్పారు. ఓకే. అప్పుడు పరిచయం ఆయన. ఓకే. సో ఆ పరిచయం తర్వాత నాకు ఆయన వాయిస్ అన్న, ఆయన గొంతు అన్న, ఆయన టోన్ చాలా ఇష్టం. ఓకే. ఆయనలో నాకు నచ్చేవి ఆయన వాయిస్ అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్, ఈ రెండు చాలా ఇష్టం. అప్పుడు వాయిస్ ఓవర్ నా ఫస్ట్ ఫిల్మ్ చెప్పడంతో అది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపించింది. సో నాన్నగారితో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది కదా. ఓకే. బేసిక్గా నిన్న రీసెంట్గా 2 days బ్యాక్ కూడా జెర్సీ రిలీజ్ అయింది. అంటే చూసారా మూవీ? యా, చూసాను. ఎలా ఉంది? అంటే మీ నేను లోకల్ హీరో నాని ఈ జెర్సీలో ఎలా ఉంది? నాకు బేసికల్గా నేను నాన్నగారికి మెసేజ్ కూడా పెట్టాను. ఓకే. నాకు ఆ సినిమాలో ఏంటంటే బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఎక్కువ నాన్నగారికి కూడా ఈ విషయం తెలుసు. నేను ఎక్కువ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన వాయిస్ కానీ ఎక్కువ ఇష్టపడతాను నేను. సో ఈ సినిమాలో అంటే ఒక 10 years ముందే తను చనిపోతాడన్న విషయం తెలిసి, తనకు హెల్త్ ఇష్యూ ఉందని తెలిసి, అది ఎవరికీ తెలియకుండా తనలో తనే ఉంచుకుంటూ అందరితోని కలిసి లైఫ్ని ఎర్న్ చేయాలి, ఇది కదండి. సో అది కూడా మనకి ఫిల్మ్లో లాస్ట్ ఎండ్లో మనకి రివీల్ అవుతుంది ఇది ఉందని. సో అది ఎండ్లో రివీల్ అవుతుంది. అప్పటి వరకు సినిమాని అది ఎక్కడ ఆ పాయింట్ రివీల్ చేయకుండా, బట్ ఉంటే ఎలా ఉండాలి అన్నది మైండ్లో పెట్టుకొని ఇన్నర్గా ఆ బాధని పెట్టుకొని మరీ దాన్ని బయటకు చూపించేయకుండా సెటిల్డ్గా ఆ బాడీ లాంగ్వేజ్ని ఆయన మార్చి చేశారు ఈ సినిమాలో. అలాగే ఆయన వాయిస్, అలాగే ఆయన లుక్, కొడుకుని చూసినప్పుడు కానీ లేదా వైఫ్తో మాట్లాడేటప్పుడు కానీ తను కొడుకు అడిగిన ఒక టీషర్ట్కి కావాల్సిన, ఒక జెర్సీకి కావాల్సిన 500 rupees కోసం తను పడే తపన కానీ అప్పుడు కూడా ఇన్నర్గా ఇది ఉంది అన్నది సెటిల్ చేస్తూ, అలాగనే అది బయటకు కనిపించకుండా ఆ 2 ఎక్స్ప్రెషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఆయన చేసిన విధానం నాకు అసలు పిచ్చెక్కించింది సినిమాలో కదా. ఆయన కెరీర్లోనే ది బెస్ట్ మూవీ. అవును, అందుకే నేను వెంటనే మెసేజ్ పెట్టాను. బేసిక్ ఇది ప్రతి వాళ్ళకి నచ్చే మూవీ ఇది బేసిక్గా. అవును. అంటే ఇంకోటి, ఈ మూవీలో మీకు ఇంకేం బ్యాడ్ షేడ్స్ ఏమనిపించలేదా? మొత్తం ఓకేనా? పాజిటివ్ షేడ్స్ ఉందా మూవీ మీద మీకు ఒపీనియన్? అంటే ఇంకా కొంచెం ఇంకా వేయచ్చు ఈ మూవీని, ఇంకా ఎమోషన్ ఇంకా చూపెట్టచ్చు అని అనుకున్నారా? అవును, అంటే కొంచెం అంటే యాజ్ పర్ స్క్రిప్ట్ పరంగా ఏవో నాకున్న డౌట్స్ కొన్ని ఉన్నాయి. దాని ప్రకారం అంటే ఇంకొంచెం ఇలా చేస్తే బాగుండేదేమో అని ఉంది. దానికి మళ్ళీ ఇంకొక రివర్స్ డిబేట్ కూడా ఒకటి ఉంది. అంటే
మరి సినిమాటిక్ అవుద్దా అని డౌట్ నాకు కూడా వచ్చింది. కానీ మరలా ఎంత అంటే 2 sides కూడా ఆలోచించినా సరే అరే కొంచెం ఇంకో విధంగా ఇంకొంచెం ఎల్లుంటే బాగుండేది అన్న ఒక చిన్నది ఎక్కడో కొంచెం చిన్నవి ఉన్నాయి కానీ బట్ ఫిల్మ్ మాత్రం బాగా చేశారు. అంటే బేసిక్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు కదా, దే హ్యాడ్ టు షేర్ ఎవ్రీథింగ్. తనకి హార్ట్ అటాక్ సంథింగ్ ఏదో ఉందని చెప్పి ఒక 10 years వరకు షేర్ చేసుకోవడం అనమాట. అంటే బేసిక్గా షేర్ చేసుకుంటే బెటర్ కదా. నో 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 అంటే అది షేర్ చేయకుండా అలా కొంచెమే బాగుంది. అదే సూపర్. నేను నాకున్న డౌట్ అది కాదు, వేరే ఉన్నాయి. రివీల్ కూడా కొంచెం వేరే తిరిగేస్తారు, ఎంబడే సడన్గా రివీల్ చేసేస్తారు కదా. నో 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 రివీల్ అనేది లాస్ట్ కొంచెమే నాకు నచ్చింది. అంటే ఒక రైటర్గా నాకున్న ఇంకొక వేరే 2-3 థింగ్స్ ఉన్నాయి. అవి ఇంటర్వ్యూలో చెప్పేవి కదా. ఎప్పుడైనా నాని గారు నేను పర్సనల్గా కూర్చొని ఏదో సరదాగా షేరింగ్ చేసుకోవడం కానీ అయ్యో పెద్ద అడ్వైజులు కాదు. ఊరుకునే సరదాగా మూవీస్ గురించి మాట్లాడుకుంటాం కదా. నా మూవీస్ గురించి ఆయన మాట్లాడతారు, ఆయన మూవీస్ గురించి నేను మాట్లాడవచ్చు. రీసెంట్గా కూడా 1 million క్లబ్లో కూడా చేరిందని చెప్పి వస్తున్నాయి న్యూస్లో కూడా. అవునా? 1 million క్లబ్లో చేరిందని చెప్పి జెర్సీ మంచి వెళ్ళిపోతుంది అని. సూపర్ సూపర్ నైస్. ఆయన కెరీర్లో కూడా చాలా ది బెస్ట్ మూవీ అని చెప్పి యాక్టింగ్ దానిలో కూడా చాలా న్యూస్ వస్తుంది, రివ్యూ కూడా బాగా. నైస్ ఫర్ దాట్. సో ఇంకా మీది నేను లోకల్ అయిపోయింది. ఈ హలగురు ప్రేమ కోసమే లాస్ట్ మూవీ, హలగురు ప్రేమ కోసమే రామ్ పోతినేని. సో ఎలా ఉంటుంది రామ్? అసలు రామ్ చూడడానికి ఇట్లా క్యూట్గా ఉంటాడు కదా, అంటే ఎలా ఉంటుండే మీకు? అంతమంది పరిచయం ఉంటుండే రామ్ తోటి? నో ఈ సినిమాతోనే నాకు పరిచయం ఫస్ట్ రామ్ గారు. ఓకే. అండ్ అంటే ఆయన ప్రొఫెషనల్గా పర్సనల్గా 2 విధాలుగా కూడా చాలా కంఫర్టబుల్ హీరో. అంటే ఆయనతో నాకు చాలా అంటే బేసికల్లీ ఆయనతో వర్క్ చేయడం చాలా ఈజీగా అనిపించింది నాకు. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ హిమ్ అంటే ఆయన పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన హోంవర్క్ చాలా చేసేసుకుంటారు. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా చాలా స్ట్రెయిన్ తగ్గిస్తారు ఆయన. సో నాకు ఆయనతో వర్క్ చేయడం చాలా వెరీ కంఫర్టబుల్. సో అట్లా ఇప్పుడు మళ్ళీ అందులో అనుపమ పరమేశ్వరన్, ఒక అడరబుల్ బ్యూటిఫుల్ ఉప్మా అంటే మీరు పిలిచే పేరు అందరికి అనుపమ, మీకు ఉప్మా. బేసిక్గా ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు బ్రదర్, మీకున్న మంచి హీరోయిన్స్కి మంచి ర్యాప్ ఉంటుంది. సీరియస్లీ మీరు ఎట్లా అంటే నేను ఇప్పటివరకు డైరెక్టర్స్లలో చూడలే అనమాట. యు ఆర్ లైక్ జోగియల్ ఫన్ అనమాట. అంటే యూ వాంట్ బి గుడ్ టు ఎవ్రీబడి. అక్కడ చిన్న సెట్స్ బాయ్, లైట్స్ మ్యాన్ కానీ ఎవ్రీబడి తోటి మీరు మనకి ఒక మంచి బ్యూటిఫుల్ ఒక ఉంటారు మీరు, వాళ్ళతో రిలేషన్ అయినా ఎవరితోటైనా కూడా. అండ్ హీరోయిన్స్ తోటి ఇంకా మీరు మజా చేసేస్తారు. ఈవెన్ ఇది హలగురు ప్రేమ కోసమే ఆడోలైన్స్ ఉంటుండే కదా, ఉప్మా ఉప్మా అనుకుంటూ. మీ ఫన్ అనేది ఆటోమేటిక్గా మూవీలో కనిపిస్తుంది. యాక్చువల్లీ మీకు ఇప్పుడు నేనేమో అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు యాజ్ యూజువల్ మీరు లైఫ్లో ఉంటారు కదా, యాజ్ పర్ తీసాన పెడతారు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సెట్లో ఏంటంటే సుమారుగా ఒక 150 నుండి 200 మెంబర్స్తో వర్క్ చేస్తుంటాం. సో అక్కడున్న ప్రతి ఒక్కరిలో కూడా ఎనర్జీ పుల్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ చాలా ఎర్లీ మార్నింగ్ షూటింగ్ లొకేషన్కి వచ్చేస్తారు అందరూ, లైట్ మ్యాన్లు కానీ, పనిచేసే టెక్నీషియన్ కానీ, ఆర్టిస్టులు కానీ అందరూ నాన్ స్టాప్గా వర్క్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి వర్క్ ప్రైజ్ నుండి మధ్యాహ్నం వితౌట్ బ్రేక్, అంటే కాన్సెంట్రేట్ ఒక షెటిల్డ్గా కూర్చొని ఒక శుభ్రంగా భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నది కూడా ఉండదు. ఒక్కోసారి స్పాట్లోనే గబుక్కని అందరూ, నాట్ ఓన్లీ డైరెక్టర్ అండ్ యాక్టర్స్, ఈవెన్ లైట్ మ్యాన్ వీళ్ళు కూడా ఒకరు 4 పని చేస్తుంటే ఇద్దరు గబుక్కొని బయటికి వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ వీళ్ళు అలా పంపించి అలా పని చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో అంత స్ట్రెయిన్గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని కొంచెం ఎనర్జీ లెవెల్స్ వాళ్ళు అలా పెంచుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. లేకపోతే ఏమవుద్దంటే ఒక కొంచెం జరుగుతున్న కొద్ది షూటింగ్ డల్ అయిపోతూ ఉంటారు. అందుకని చెప్పి నేను కొంచెం సెట్లో చిన్న హడావిడిగా జోక్లు వేస్తూ అందరినీ చిన్న ఎంకరేజ్ పరుస్తూ వర్క్ని ఎంజాయ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తూ ఉంటాను. అందుకే ఉట్టిగా అన్నారు కదా, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఉట్టిగా అంటారు. సో యు ఆర్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. అంటే బేసిక్గా ఎవ్రీథింగ్ మనం ఒక్కరితో కొంచెం మూడ్ అవుట్ అయ్యి మాట్లాడినా కూడా మొత్తం మూవీగా పడిపోతుంది ఎఫెక్ట్ అది. అవును. సో ఎవరితో మనకి లోపల ఎంత ఏమైనా ఉన్నా కూడా యూ హ్యాడ్ టు కీప్ ద మూడ్, పేషెన్స్. ఎప్పుడైనా కంట్రోల్ చేసుకున్న టైం వచ్చిందా మీకు? ఎప్పుడు అనుకున్నారు కంట్రోల్ చేసుకున్నారు ఎప్పుడైనా మూవీ కోసం? మూవీ కోసం మీకు ఒక ఫుల్ కోపం వస్తుంది, ఇరిటేట్ అవుతున్నారు, కానీ కంట్రోల్ చేసుకోవాలి, షూట్ చేసి అంటే ఫేస్ చేస్తారు ఎప్పుడైనా? అంటే జనరల్గా షూటింగ్స్లో ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే షూటింగ్ అనేది ఏ ఒక్కరు కాదు, అక్కడున్న అందరూ కలిపి వాళ్ళందరూ బ్రెయిన్స్ ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి వర్క్ చేస్తేనే ఒక షాట్ వస్తుంది. ఎవరు కొంచెం డిస్కనెక్ట్లో ఉన్నా సరే అది మనం అనుకున్నట్టుగా షాట్ రాదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు చిన్న చిన్న కోపాలు రావడం సహజం. ఓకే. బట్ ఆ కోపాన్ని ఆ షాట్ వరకు పరిమితం చేసి వదిలేయాలి, కానీ దాన్ని మళ్ళీ నెక్స్ట్ షాట్ మీద చూపించి, లేకపోతే ఆ నెక్స్ట్ షాట్ మీద చూపించి, నెక్స్ట్ షూటింగ్ మీద చూపించి అలా చేస్తే అది ఇట్స్ నాట్
రైట్. ఇది ఎందుకంటే మన అందరినీ కోపాలు, పర్సనల్ కోపాలు ఎవరి మీద ఎవరికి ఉండవు. అదేంటంటే ఆ షాట్ బాగా రావాలన్న తాపత్రయం మీద వచ్చే కోపమే కానీ వేరే పర్సనల్ కోపం అది ఉండదు. అందువల్ల అది ఇన్స్టింక్ట్ కోపం లాంటిది, అప్పుడు వస్తుంది అప్పుడు పోతుంది అంతే. అంటే ఆ టైంకి మనం కోపం రియాక్ట్ అయిపోతే పని చేయరు. అంటే రియాక్ట్ అంటే మరీ ఓవర్ రియాక్ట్ కూడా అవ్వకూడదు, దాన్ని చాలా స్మార్ట్గా చెప్పాలి. స్మార్ట్గా చెప్పాలి. ఆ స్మార్ట్లో మీరు స్మార్టెస్ట్, స్మార్టెస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ అంటే ఇప్పుడు కూడా నేను రావడంతో కూడా మొబైల్లో మీరు బిజినెస్ అని అది ఇది అని వర్క్ ఉన్నాయి. సో వాట్స్ యూ వాంట్ టు డూ నెక్స్ట్? ఎలాంటి మూవీ మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? అంటే నాకు అంటే ఒక చిన్న యాక్షన్ టచ్ ఉన్న ఫిల్మ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అరే గాయ్స్ మనకు కూడా ఇచ్చేసింది అనమాట, ఆటోమేటిక్గా వైరల్ అయిపోవాలి ఇది. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది యాక్షన్ మూవీ అనమాట. అంటే మరి కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ కాదు, చిన్న యాక్షన్ ఎంటర్టైనర్. అంటే ఇలా బాలకృష్ణ అంటే బాలకృష్ణ గారు బ్రహ్మాండమైన యాక్షన్ హీరో, మామూలు హీరో గారు. సో నేను అంటుంది ఏంటంటే నాకు ఇప్పటివరకు లవ్ స్టోరీస్ చేశాను, ఇప్పుడు ఎందుకు మరి టోటల్ మూవీ అంతా యాక్షన్ వెళ్ళిపోకుండా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ఏదైనా చేద్దామని బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు దాని మీద స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం. సో చాలా బ్రహ్మాండంగా వచ్చింది, త్వరలోనే సెట్స్ మీద కూడా వస్తుంది అండ్ డీటెయిల్స్ అన్నీ త్వరలో వస్తాయి. బట్ దట్ ఈస్ యాక్షన్ ఎంటర్టైనర్. సో దీనికి డైరెక్టర్ అంటారు, ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ చూసుకుంటారు కదా. అనేది అంటే ఎలా గుర్తుంటుంది నార్మల్గా మీకు? అంటే గుర్తుండడం అంటే యూ కెన్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ అనమాట. పిన్ని గా నుంచి అబ్జర్వ్ చేస్తారు కదా, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. సబ్జెక్ట్ ఆడ ఉందా లేదా ఇంత ముందు ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తే ఆడియన్స్ అందరూ గుడ్డోలు అన్నట్టు అబ్జర్వ్ చేస్తారు బాగా కదా. చాలా ఇంటెలిజెన్స్ కామెంట్ పెట్టేస్తారు కింద. కామెంట్స్ కాదు, వాళ్ళతో ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే తెలుస్తుంది వాళ్ళు అంత ఇంటెలిజెన్స్. చలో మీకు ఒక రౌండ్ ఉంది, గో ఫర్. సో ఓకే, స్మాల్ రౌండ్స్ లైక్ పిక్ యువర్ చాయిస్. ఈ రౌండ్ పేరు పిక్ యువర్ చాయిస్. విచ్ వన్ డూ యూ రాదర్ హ్యావ్, బాక్స్ ఆఫీస్ ఆర్ నేషనల్ అవార్డ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ డైరెక్టర్? బాక్స్ ఆఫీసా లేకపోతే నేషనల్ అవార్డ్, రెండిట్లో ఏది తీసుకుంటారు మీరు? బాక్స్ ఆఫీసే. బాక్స్ ఆఫీసే. నేషనల్ అవార్డ్ వద్దా? అంటే నేషనల్ అవార్డ్ డైరెక్టర్ ప్రస్తుతానికి అయితే నేషనల్ అవార్డు వచ్చేంత ఫిల్మ్స్ చేయాలని మైండ్లో అయితే లేదు. అంటే బాక్స్ ఆఫీస్ అంటే కమర్షియల్ కదా, కమర్షియల్ ఫిల్మ్స్ ప్రస్తుతానికి. మేబీ ఇన్ ఫ్యూచర్ చేయొచ్చు. ఓకే ఓకే. మనీ ఆర్ ఫేమ్? ఫేమ్. ఫేమ్ మనీ ఉంటే ఫేమ్ వస్తుంది కావచ్చు రాదా? ఫేమ్ ఉంటే మనీ వస్తుంది. ఫేమ్ ఉంటే మనీ వచ్చేస్తుంది, మనీ ఉంటే ఫేమ్ రాదా? ఫేమ్ ఉంటే అంటే ఇది కూడా ఉంది, బట్ నాకు ఫేమ్ వస్తే అటువంటి మనీ వస్తుందని. మ్యాక్స్ అందరూ మనీ అంటారు. ఇప్పుడు నేను చేసిన చాలా మంది యాక్టర్స్ అయినా యాక్ట్రెస్ అయినా ఐ వాంట్ మనీ, ఆటోమేటిక్ గెట్ ఫేమ్ మ్యాన్ అంటారు తెలుసా. మీరు ఫేమ్ అంటున్నారు అంటే ఐ థింక్ మీ ఫేమ్ వల్ల మనీ వచ్చింది మీకు అంతే కదా, సీరియస్లీ అంతే. నేను చెప్పడం కూడా అందరికీ అదే చెప్తాను. ఓకే, మీరు మూవీ చేయాల్సి వస్తే విచ్ వన్ యూ డూ ప్రిఫర్, బయోపిక్ ఆ సోషల్ ఫ్యాంటసీ మూవీ? బయోపిక్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తారా, సోషల్ ఫ్యాంటసీ చేయడానికి? సోషల్ ఫ్యాంటసీ. అంటే ఎలాంటి సోషల్ ఫ్యాంటసీ? ఎలాంటిదంటే అంటే వాట్ కైండ్ ఆఫ్ సోషల్ ఫ్యాంటసీ అన్నా ఎలాంటి వాట్ కైండ్ ఆఫ్ సోషల్ ఫ్యాంటసీ అంటే ఎలాంటి జానర్ సోషల్ ఫ్యాంటసీలో తీసుకుంటారు? ఎలాంటి స్టోరీ ఏదైనా? ప్రస్తుతానికి అయితే నేనేం అనుకోలేదు, అందుకే దాని మీద ఏం చెప్పలేకపోతున్నా. ఓకే బ్రదర్, విచ్ బాదర్స్ యూ మోర్, బ్యాడ్ రివ్యూస్? ఎక్కువ మిమ్మల్ని బాధ పెట్టేది ఏంటిది, బ్యాడ్ రివ్యూసా లేకపోతే ట్రాల్స్ ఆన్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో? కొంచెం రివ్యూస్ ఎక్కువగా, బ్యాడ్ రివ్యూస్ బాధపడుతూ ఉంటాయి చాలాసార్లు. రీసెంట్గా మీకు బాధ అనిపించిన రివ్యూ ఏంటి? బాధ అనిపించిన రీసెంట్ రివ్యూస్ అంటే ఇప్పుడు రివ్యూ అనేది ఒక ఒపీనియన్ అండి, అది అఫ్కోర్స్ వాళ్ళు కూడా అదే చెప్తారు, ఇది నా ఒపీనియన్, ఇదే మీరు ఫాలో అవ్వాలని ఏం కాదు, నా ఒపీనియన్ నేను చెప్పుకున్నా, అవ్వాలి లేదనేది మీ ఇష్టం అని చెప్తుంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, మీ ఒపీనియన్ మీది, నా ఒపీనియన్ అది. సో మీ యాజ్ పర్ మీ ఒపీనియన్ అన్నీ నాకు నచ్చాలని ఏం లేదు కదా, నచ్చినవి కూడా ఉంటాయి. అప్పుడు నేను మీకు ఒక్కోసారి ఆపోజిట్ అవుతుంటాను కూడా. సో అలా కొన్ని సందర్భాల్లో ఏంటంటే అసలు ఒకరి ఒపీనియన్ ఏంటంటే ఆ ఒపీనియన్ని తీసుకునే వాళ్ళు ఏంటంటే అందరూ యూనివర్సల్గా తీసేసుకుంటారు కదా. సో అందువల్ల మనం రివ్యూ ఇచ్చేటప్పుడు మనం ఇచ్చే రివ్యూ యూనివర్సల్గా అందరూ తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం ఆలోచించిస్తే బెటరు. తక్కువ ఇష్టం వచ్చినట్టు చెప్పేయకూడదు. ఏమో నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను, ఎందుకంటే మేము స్క్రిప్ట్స్ రాసేటప్పుడు దాన్ని అన్ని యాంగిల్స్లోని మనం ఆలోచించి రాస్తాం. ఎగ్జాక్ట్లీ, అన్ని యాంగిల్స్లో ఇలా అయితే ఎలా అవుతుంది, అలా అయితే ఎలా అవుతుంది, నో ఇలా కాకపోతే ఏమొస్తుంది, ఇలా రకరకాలుగా చేస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళు రివ్యూస్లో చెప్తున్నాయి మాకు తెలియనివి కాదు, మాకు తెలిసినవే, మాకు తెలియని కొత్త విషయాలు ఏం వాళ్ళు చెప్పట్లా, అన్నీ మాకు తెలిసినవే.
కాకపోతే ఏంటంటే మేము ఒక్కొక్కసారి ఒక్కొక్కదాన్ని నమ్ముతాం, అది తెలిసి కూడా సర్లే ఇలా వెళ్దాం, లాస్ట్ ఫిల్మ్కి ఇలా వెళ్ళాం కదా, లేదా అందరూ ఇలా వెళ్తున్నారు కదా మనం ఇలా వెళ్దాం, అది ఒక్కోసారి సక్సెస్ అవ్వచ్చు, ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయ్యేటప్పుడు మన మీద బ్యాడ్గా రాసేస్తారు. కానీ రాసేది ఏ రేంజ్లో రాస్తారు, ఒక రేంజ్లో లేపేసి రాస్తూ ఉంటారు, దాని మీద అనాలిసిస్లు ఇవన్నీ. అయితే మనకు తెలిసిన దానికే మళ్ళీ ఇంకొకటితో మనం చెప్పించుకోవాల్సి వచ్చింది అని బాధపడుతూ ఉంటాం అంతే. ఓకే, నైస్. ఇంకోటి 2 feet బాడీ నో మనీ, లాట్స్ ఆఫ్ మనీ బ్యాడ్ బాడీ, ఏది తీసుకుంటారు? అంటే యాక్చువల్గా నాకైతే 2 feet బాడీగా ఉండాలని అనుకుంటాను, బట్ నాకైతే ఫిట్ లేదు బాడీ. ఇప్పుడు నేను అది చెప్తే అందరు నవ్వుతారు అంటే. అంటే డైరెక్టర్ చెప్పండి. 2 feet బాడీ, మనీ లేకపోయినా ఏం కాదు, మనీ కూడా ఉండాలి. నేను అదే అడుగుతున్నాను. ఏంటంటే 2 feet బాడీ, ఫుల్ మంచి బాడీ ఉంటుంది బట్ మనీ ఉండదు. బ్యాడ్ మనీ ఉంటుంది, బ్యాడ్ బాడీ ఉంటుంది కానీ మనీ ఫుల్. నో మనీ ఉన్నా సరే ఫిట్ ఉండాలి, బాడీ ఫిట్ ఉండాలి. మనీ లేకపోయినా కూడా బాడీ ఫిట్ ఉండాలి. బాడీ ఫిట్ లేకపోతే ఎంత మనీ ఉన్నా వేస్ట్ అండి కదా. సో మీరు ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు అనమాట. యాక్చువల్ చాలా ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లా. సో గైస్, మన డైరెక్టర్ నేను లోకల్ హలో ప్రేమ కోసం మూవీ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన గారు ఇప్పుడు వెళ్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు. నేను అసలు జిమ్కి వెళ్ళట్లేదు ఇప్పటి వరకు. నాకు జిమ్ అసలు జిమ్ అలాంటివి ఏం లేదు. ఈయన బాగా చెప్తున్నారు. నేను కూడా జిమ్కి వెళ్ళట్లేదు కానీ వెళ్దామని ప్రతిసారి అనుకుంటున్నాను కానీ అవ్వట్లా, కానీ వెళ్ళాలి. ఫ్యూచర్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాక్టర్ కూడా నాలోనా? బేసికల్గా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ తెలుసు. అది బేసిక్గా హీరోస్ని కూడా నార్మల్గా ఇట్లా డామినేట్ కొట్టేస్తారట యాక్టింగ్లో మీరు. అంత లేదు, హీరోస్ నేను ఎప్పుడు డామినేట్ చేయను. హీరోస్ అని మీరు చెప్తారు కదా, ఐ వాంట్ ఇలా ఎక్స్ప్రెషన్ కావాలి, అలా కావాలి, మీరు చేసి చూపిస్తారు. అది ప్రతి డైరెక్టర్ చెప్తారు, అది నేనే కాదు, త్రినాథ్ రావు నక్కిన ఒకటే చెప్పడం, అందరు డైరెక్టర్లు చెప్తారు. ఫ్యూచర్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ పక్కా. నో నేను ఇప్పుడు ప్రెసెంట్ యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఏం లేదు, అలాగని యాక్టింగ్ రాదని కాదు, యాక్టింగ్ చేయగలను. అంటే యాక్టింగ్ చేయగలను అని ఆటోమేటిక్గా ఇట్లా ఒట్టేసింది అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్లో చేస్తారట. ఓకే, నైస్. ఓకే బ్రదర్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ విల్ గో ఫర్ నార్మల్గా యూ బార్న్ అండ్ బ్రాట్ అప్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కొట్నూరు అని ఒక విలేజ్. కొట్నూరు, అక్కడే పుట్టాను. బట్ పెరిగిందంతా అనకాపల్లి, సేమ్ వైజాగ్ డిస్ట్రిక్టే అనకాపల్లి పెరిగింది. ఎడ్యుకేషన్ అంతా అక్కడే, ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే. సో అక్కడ నుంచి ఎడ్యుకేషన్ అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బీఎస్సీ చదివాను. బీఎస్సీ మ్యాథ్స్. బీఎస్సీ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ ఉంటుంది. ఓకే, గాట్ ఇట్. తర్వాత మీరు ఏం చేశారు? లెక్చర్గా ఏమైనా చేశారా? ఇట్లా అయిపోయిన తర్వాత మ్యాథ్స్, హైదరాబాద్ వచ్చిన కొత్తలో అంటే ఇండస్ట్రీ గురించి వచ్చినా సరే ఇక్కడ చాలా రోజులు నాకు ఫుడ్ పెట్టిందే మ్యాథ్స్. అంటే మ్యాథ్స్ ట్యూటర్గా పనిచేసేవాడిని. ఓకే. సో అదే చాలా సంవత్సరాలు ఫుడ్ పెట్టింది. అప్పుడు మ్యారీడా మీరు? మ్యారీడ్ లేదు. సో రావడంతో అంటే బేసిక్గా హైదరాబాద్ రావాలని ఎందుకు అనిపించింది? ఈ ఇండస్ట్రీ కేవలం సినిమా డైరెక్టర్ అవుదామని మాత్రమే హైదరాబాద్ వచ్చాను, లేకపోతే నేను హైదరాబాద్ రావాల్సిన పని లేదు, రాను. ఎందుకు రానంటే ఈ హైదరాబాద్ వచ్చి ఓ చిన్న జాబులు చేసుకోవడానికి ఎక్కడో వైజాగ్ నుండి అమ్మా నాన్నలు అందరిని వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ రెంట్లు కట్టుకొని ఈ టెన్షన్లు పడుతూ అనవసరం అనిపిస్తుంది. ఈ మాత్రం జాబులు అక్కడ కూడా దొరికేస్తాయి. సో దానికోసం ఇంత దూరం రావాల్సిన పని లేదు, హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉండాల్సిన పని లేదు. సో ఏదైనా లైఫ్లో టార్గెట్స్ ఉండి దానికి అవకాశం హైదరాబాద్ వెళ్తే కానీ అవ్వదు అని ఉండి, లేదా మంచి జాబ్స్ ఉండి కానీ హైదరాబాద్ రావాలి. కానీ లేకపోతే అన్నెసర్లీ ఎవరు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఏదో బతికేద్దామని అనుకోకండి. అసలు అలాంటి ఐడియా ఉంటే డిలీట్ చేసేయండి. ఏదైనా టార్గెట్ ఉండేదో చేయాలి, గోల్ ఉంటారండి. గోల్ ఉండాలి హైదరాబాద్ రావాలంటే. అంటే మీరు ఏదైనా పెద్ద గోల్ ఉండి హైదరాబాద్ వెళ్తే కానీ ఇది అవ్వట్లేదని అనుకుంటేనే రండి, కానీ లేకపోతే ఇక్కడికి ఎందుకు వేస్ట్, అసలు రాకండి. అలాంటి ఆలోచనలు తీసేసేయండి మైండ్లో నుంచి. వచ్చి ఎంజాయ్ చేద్దామని వచ్చి ఉంటే ఇటే ఉండిపోతారు, చేయలేకపోతుంటారు. సో ఈ వర్డ్స్ అనేది జర గట్టి ఉంచుకోరు లోపల. సో మీరు ఇటు వచ్చారు సర్వైవ్ అంటే నార్మల్గా మీరు జాబ్ చేసి కూడా సర్వైవ్ అవ్వడానికి, జస్ట్ మీ నీడ్స్ కోసం యువర్ వర్క్ టుడే, మ్యాథ్స్ టీచర్ కానీ ఏదైనా కూడా ట్యూటర్గా. తర్వాత మెల్లమెల్ల అంటే అవకాశాలు అంటే మీకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో ఎవరైనా? మీకు అస్సలు లేదండి. ఎలా మరి స్టార్టింగ్ ఎవరు పట్టుకున్నారు, ఎలా వచ్చారు? అమ్మో అసలు వయసుకు వచ్చాం, అసిస్టెంట్ డైరెక్టర్స్ అవి ఎట్లా వచ్చాయి ఫస్ట్ మీకు? అసలు నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఇండస్ట్రీలో నాకు తెలిసిన వ్యక్తి, కనీసం హాయ్ అని పలకరించే వ్యక్తి కూడా ఎవరు లేరు. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యాక్స్? అది నియర్లీ నాకు తెలిసి 15 years అయిపోయింది. 15 years అంటే అప్పుడు సోషల్ మీడియా కూడా ఏం లేదండి, చాలా కష్టం. ఇప్పుడంటే సోషల్ మీడియాలో రిక్వెస్ట్ మనం కూర్చొని గంట 2 గంటలు డైలీ కష్టపడ్డా కూడా ఎవరికి కాంటాక్ట్ దొరుకుతుంది. అప్పుడు సోషల్ లేదు, మెయిల్ కూడా ఎవరు రెస్పాండ్ గారు. అసలు ఎలా ఏం చేస్తుండే మరి? అప్పుడు ఏం లేదండి. ఇప్పుడు పాపం నాకు అనిపిస్తూ ఉంటుంది, పాపం ఒక్కొక్క పిల్లలు స్క్రిప్ట్లు పట్టుకొని స్క్రిప్ట్ చెప్పాలని వస్తుంటారు ఆఫీస్కి. అలాగే చాలామంది ఫొటోస్ పట్టుకొని ఆ క్యారెక్టర్స్ కోసం అని వస్తూ ఉంటారు. సో అప్పట్లో
ఆ రెండు మాత్రమే ఉండేవి. ఆఫీస్కి తిరగాలి. ఇప్పుడంటే రకరకాలుగా వచ్చేసింది. మనం సోషల్ మీడియా వాడుకొని, లేదా ఇంకో మనం షార్ట్ ఫిల్మ్ తీసుకోవచ్చో, లేకపోతే టిక్టాక్లో వీడియో పెట్టవచ్చో, లేకపోతే ఇంకోటి చాలా వచ్చేసినాయి. సో ఏదో మన టాలెంట్ ఏదో విధంగా బయటికి వెళ్తుంది, ఎవరైనా చూసి పిలిచే అవకాశం ఉంది. అప్పుడు అలాంటివి ఏం లేవు. ఆఫీస్కి వెళ్ళడమే, ఆఫీస్కి వెళ్ళి ఆ పర్టికులర్ పర్సన్ చుట్టూ తిరగడం, ఆయన మన టాలెంట్తో ఆయన కన్విన్స్ చేయటం, ఇదే ఉండేది. కానీ ఇప్పుడున్న ఇన్ని వేస్ అప్పుడు లేవు. సో అందువల్ల నాకు స్టార్టింగ్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. అంత ఈజీగా ఏమి చాలా సంవత్సరాలు పట్టింది నన్ను అడిగితే. ఇంచుమించుగా 5 years 6 years పట్టింది ఓన్లీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం రావడం కోసం. ప్రభాకర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం కోసం నాకు ఇంచుమించుగా, అంటే ఆయన దగ్గర జాయిన్ అవ్వడం కోసం కాదు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం కోసం 6 సంవత్సరాలు. టీ ప్రభాకర్ గారు రీసెంట్లీ అంటే బతుకమ్మ అనే ఒక సినిమా తీశారు. సో అప్పట్లో ఏమో, అంటే నేను అంత సీనియర్ని కాదు, డియర్ బ్రదర్ అన్నీ తీశారంట. అంటే అప్పుడు నాకు తెలీదు, నేను అంత వెనక్కి రాలే. సో మరి అప్పుడు నాకు ఎక్కడ రాలే, ఛాన్స్ రాలే, ఎవరి దగ్గర కూడా అవకాశం రాలే. కనీసం మాట్లాడడానికి ఛాన్స్ రాలే, మాట్లాడడం పక్కన పెట్టండి, కనీసం కలవడానికి ఛాన్స్ రావట్లే. సో అలాంటప్పుడు సహదేవ్ అని ఒక ఫ్రెండ్ ఇలాగే ఇండస్ట్రీలో పరిచయం అయ్యి, తనకి ఆయన తెలియదు, నాకు మరి ఆయన ఒక్క ఆయన తెలుసు, కావాలంటే తీసుకెళ్తానంటే, నాకు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలరా బాబు, ఏదో ఒకటి చెయ్యనంటే అప్పుడు ఆయన తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసేట. అక్కడ నుంచి మేము వయసుకి వచ్చాం మూవీ డైరెక్టర్ అవ్వడానికి. అంటే 2 movies చేశారు అసిస్టెంట్ డైరెక్టర్. 2 చేశాను. ఒకటి అసిస్టెంట్ అసోసియేట్గా చేశాను. సో నెక్స్ట్ మూవీ ఎలా అంటే ప్రొడ్యూసర్ అంటే బేసికల్లీ ఏం లేదండి, వెరీ సింపుల్. నేను యాక్చువల్గా కథలు నేనే రాసిస్తాను. అంటే ఇంచుమించుగా నా ఫిల్మ్స్ కథలు నేను రాసినవి, ఒకటి నేను లోకల్ కాదు అంతే. సినిమా చూపిస్తాం కూడా కథ నాదే. సో మేము వేసుకొచ్చాం, అప్పటికే కథ రాసి ఉంచాను. ఒక ప్రొడ్యూసర్కి లక్ష్మణ్ కేదారి అని ఒక ప్రొడ్యూసర్కి ఒక అతను సినిమా తీద్దామని ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కథ చెప్పమంటే అప్పుడు ఆ కథ చెప్పాను. ఆ కథ చెప్పడంతోనే ఆయన సినిమా తీద్దామని ఫిక్స్ అయిపోయారు. పైగా కథ చెప్పేటప్పుడే ఆయన వే ఆఫ్ టెల్లింగ్ ఇవన్నీ చూసి ఆయన లేదు నువ్వే డైరెక్షన్ చెయ్యి అని చెప్పి ఆయన నాకే డైరెక్షన్ అవకాశం అవ్వడం. తర్వాత బెక్కం వేణుగోపాల్ పరిచయం అవ్వడం. ఆయనేమో నువ్వు కథ చెప్పు అనేసి అంటే సరే అని ఆయనకి మళ్ళీ కథ చెప్పాను. చెప్పగానే ఆయన ఇంప్రెస్ అవ్వడం, ఇది మన సినిమా చేస్తున్నాం నువ్వే డైరెక్టర్ అని చెప్పి ఆయన అనడం. వాళ్ళిద్దరూ కలిపి ఆ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్లీ టాలెంట్తోనే వచ్చింది కానీ అవకాశం ఇంక వేరే. అందుకని నేను ఎప్పుడు వస్తున్న వాళ్ళకి కూడా చెప్తుంటాను, మీరు ఫస్ట్ కథ బాగా తయారు చేసుకోండి. కథ మీరు చెప్తే సింగిల్ సిట్టింగ్లో ఓకే అవ్వాలి. సింగిల్ సిట్టింగ్లో మీరు ఇంప్రెస్ చేశారంటే ఇంక మీకు తిరుగుండదు. అందువల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ కథ మీద పెట్టండి. అంటే మిమ్మల్ని ఎవరైనా ఇలా అడిగారు అంటే స్టార్టింగ్ మీరు డైరెక్టర్ కదా, ఫస్ట్ మూవీ చేస్తున్నాను, ఇంతకుముందు ఏం చేయలేదు, స్టోరీ అమ్మండి మేము వేరే వాళ్ళతో చెప్పించుకుంటాం, అలా కూడా అప్రోచ్ అవుతుంటారు కదా? అదే అంటున్నా, నాకు ఆ సినిమాకి అలా అంటారేమో అనుకున్నాను కానీ అనలా. సో మీకు ఇంటెన్షన్ ఉంది లోపల అంటారా అని? వాళ్ళు ఇంట్రెస్ట్ కాదు, మా ఫ్రెండ్స్ ఇంటెన్షన్ అంటే సీనియర్స్ చెప్తుండే వాళ్ళు, అరే నీకు ఎందుకురా డైరెక్షన్ అవకాశం ఇస్తారు, ఎవరు కథ తీసుకుంటారు, దానికి ఏమైనా అమౌంట్ ఇచ్చేస్తారు, పంపించేస్తారు అనేవారు. అదేంట్రా బాబు మనం ఇంత కష్టపడి కథ రాసుకున్నాం, దేనికోసం డైరెక్టర్ అవ్వాలనే కదా, అలా అంటే సరే నీ ఇష్టం ట్రై చెయ్యు, బట్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి అది ఇది అనేవారు. కానీ నాకు అలా అవలా. కథ వింటే అలాగే డైరెక్టర్గానే అవకాశం ఇచ్చారు కానీ ఈ కథ వదిలేసే నీకు ఇవ్వరు అలాంటివి ఏమి అనలే. సో అలా అయింది. సో అలా నుంచి నార్మల్గా ఈ మూవీ మేము వయసుకు వచ్చాం అండ్ సినిమా చూపిస్తాం మీద స్టోరీ. అంటే ఈ రైటర్ ప్రసన్న కుమార్ గారు ఎలా పరిచయం మీకు బెజవాడ? మేము ఏమైందంటే నా ఈ సినిమా చూపిస్తున్నామా కథ రాశాను, అయిపోయిన తర్వాత గోపి దానికి ప్రొడ్యూసరు. గోపితో ఏమనంటే ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ ఫిల్ము, సో దీనికి మంచి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కామెడీకి సంబంధించిన డైలాగ్ రాసే రైటర్ కావాలండి అన్న. దాని గురించి మేము చాలా రోజులు ఎవరిని పెడదాం అని అలా డిస్కస్ చేసేటోళ్ళు ఇద్దరమే. ఒక సిచ్యువేషన్లో ఏమైందంటే జబర్దస్త్ అప్పుడు స్టార్ట్ అయింది, స్టార్ట్ కాదు స్టార్ట్ రన్ అవుతుంది. ఇలా జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది త్రినాథ్, అది మంచి కామెడీ ప్రోగ్రాము. దానికి సంబంధించిన రైటర్ ఒక అబ్బాయి మన ఆఫీస్కి వస్తున్నాడు, అడుగుతున్నాడు మరో చూస్తావా ఏంటి అని. సరే అతను సోలో రైటరా దానికంటే, అంటే అది స్కిట్లకి ఒక్కొక్క రైటర్ ఉంటారంట, బట్ వీళ్ళు స్కిట్లు వర్కౌట్ అవుతున్నాయంట. సో మరి ఆ అబ్బాయిని పిలిపిస్తాను, 2-3 సార్లు కూడా వచ్చి అడిగాడు, చూద్దాము అంటే పిలిపిస్తానంటే పిలిపియండి అన్న. అప్పుడు ప్రసన్న పిలిపించారు.
ప్రసన్న ఏంటంటే అప్పటికే నా దగ్గర పని చేయాలని ఇంచుమించుగా తిరుగుతున్నాడంట, కానీ ఆయనకి ఎక్కడ వర్కౌట్ కావట్లే. సో ఆయన ఒక్కసారి నేను పిలిచినప్పటికి వచ్చాడు. సార్ నేను రాస్తాను సార్, బాగా రాస్తాను సార్ అన్నాడు. అప్పుడు ఒకటే చెప్పాను ప్రసన్న లైఫ్లో అవకాశం ఒకసారి వస్తుంది, వచ్చినప్పుడు దాన్ని అంతు చూసేయాలి. నువ్వు అంత స్ట్రాంగ్గా మెంటల్గా ప్రిపేర్ అయితే ఈ సినిమాకి నువ్వే రైటర్వి అని చెప్పి అన్న. లేదు సార్ నేను అన్నీ వదిలేస్తాను సార్, నేను ఈ సినిమాకి రాస్తాను సార్ అంటే అప్పుడు ఫస్ట్ టైం ఆ సినిమాకి డైలాగులు రాసాడు ప్రసన్న. మీరు మంచిగా మీ బ్యాచ్ మంచిగా గోవాకి వెళ్తుంటారు, మంచి ఎంజాయ్ చేస్తుంటారు కదా మీరు. బ్యాంకాక్ అనుకుంటా జస్ట్ ఫేస్బుక్లో కూడా జస్ట్ ఫాలో ఉంటుంది కదా, జస్ట్ పిక్స్. ఎక్కువ మీకు గోవా ఇష్టమైన ప్లేస్ మీది? అంటే యాక్చువల్గా ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా ఆ స్టోరీ సిట్టింగ్స్ అంటే అప్పుడు నాకు గోవా వెళ్ళి స్టోరీస్ రాయాలని ఉండేది కాదు. తిరుపతి అనేది సక్సెస్ ట్రిప్. ఓకే, ప్రతిసారి సినిమా సక్సెస్ అవగానే తిరుపతి వెళ్ళిపోతాం. ఆయన వెంకటేశ్వర స్వామి మీద కొంచెం నమ్మకం, అలాగే ప్రసన్నకు కూడా నమ్మకం. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళిపోతుంటాం. అంటే గోవా అన్నది ఏంటంటే అప్పట్లో ఫస్ట్ ఫిల్మ్కి గోవాకి తీసుకెళ్లారు వాళ్ళు ప్రొడ్యూసర్లు స్టోరీ సిట్టింగ్ అని. అలాగే నాకు గోవా అన్నది అలవాటైంది. అది ఇదే గోవా ఫస్ట్ సినిమా సక్సెస్ అవ్వగానే ఇదేదో బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, సో గోవా ఉంది అని చెప్పి వెళ్తున్నాం, అంతేగాని వేరేదే లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి గోవా వెళ్ళిపోతే ఏమవుతుందంటే మేము ఉంటున్న ఏరియా కూడా గోవాలో సిగ్నల్స్ ఉండవు, ఫోన్ సిగ్నల్స్ ఉండవు. నైట్ పూట మేము మళ్ళీ వేరే ప్లేస్కి వస్తే కానీ ఫోన్ కనెక్ట్ అవ్వదు. అప్పుడు మళ్ళీ చూసుకొని ఫోన్లు చేస్తూ ఉంటాం. అది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫోన్ సిగ్నల్ ఉండదు కాబట్టి ఈ ఫోన్ డిస్టర్బెన్స్ ఉండదు. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ స్క్రిప్ట్ మీద చేయొచ్చు కదా అని అటు వెళ్ళిపోతుంటాం అంతే. నైస్. సో ఇప్పుడు నెక్స్ట్ హీరో ఎవరో ఐడియా ఏమైనా ఉందా? అంటే మీకు తెలిసి కూడా మాకు చెప్తారా? హింట్ అంటే ఇది ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను. చెప్పండి. ఇది నేను చెప్పే కానీ అటు నుండి వస్తేనే బాగుంటుంది. సో హీరో ఎవరైనా ప్రొడక్షన్ హౌస్ నుండో లేకపోతే హీరోస్ ప్రొడక్షన్ హౌస్ చెప్పండి, మేము గెస్ చేస్తాం. ఎందుకు మీకు తొందర ఎందుకు, త్వరలోనే వచ్చేస్తుంది, అంతా రెడీ అయిపోయింది. అయితే రెడీ అయిపోయింది స్టోరీ అంతా, స్క్రిప్ట్ అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షూట్ లొకేషన్కి ఎప్పుడు వెళ్ళిపోతుంది? షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది నేను చెప్పలేను కానీ బట్ ఒక 2-3 వీక్స్లో అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. 2-3 వీక్స్లో అనౌన్స్మెంట్ వచ్చిన 1 మంత్కి అట్లా స్టార్ట్ అయిపోతుంది. 2 డేస్లో స్టార్ట్ అయిపోతుంది. నైస్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అంటే మళ్ళీ ఒక నేను లోకల్ మంచి మూవీ కోసం వీఆర్ వెయిటింగ్. డెఫినెట్గా మంచి ఎంటర్టైనర్. బేసిక్గా మీరు ఒక గ్రిప్ అయితే పెట్టేసుకున్నారు రెస్పాన్స్ పబ్లిక్ దగ్గర. ఏంటంటే ఇఫ్ యూర్ కమింగ్ విత్ సంథింగ్, మీరు ఒక ప్రాడక్ట్ నుంచి వచ్చిందంటే పక్కా అది హిట్ అయిపోతుంది అండ్ డిఫరెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇటు బ్లాక్ బస్టర్ మూవీ అంటే కమర్షియల్ సెక్టర్ ఉంటుంది మీరు చేసిన మూవీలో. మంచి మీ స్టార్తో వెళ్ళడం, మంచి కమర్షియల్ కమ్స్ కామెడీ కమ్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్గా. నార్మల్గా బయట మనకి టిఫిన్ చేసేటోళ్ళ ఫుల్ మీల్స్ ఇచ్చే కెపాసిటీ మీరు విత్ అన్ని. అది డేంజరే, టిఫిన్ చేసే టిఫిన్ పెట్టాలి. ఫుల్ మీల్స్ పెడితే ఎంటర్టైనింగ్. టిఫిన్ చేద్దాం ఫుల్ మీల్స్ పెడతాడు ఏంటి అనుకుంటారు మళ్ళీ. ఫుల్ మీల్స్ కాదు, తాళ అంటారు విషయం. తాళ అంటే అన్ని వస్తాయి, డిఫరెంట్ ఐటమ్స్ కొంచెం తినుకుంటా. సో అన్నీ ఉంటాయి మీ మూవీలో. సో ఆ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. మీరైతే రెడీ, వాళ్ళకైతే ఆ రెస్పాన్స్. ఎందుకంటే సినిమా చూపిస్తే మామకాడ నుంచి అందరు అది ఎక్స్పెక్ట్ పెట్టారు, రాజ్ తరుణ్ నుంచి స్టార్టింగ్ నుంచి అలా.